డియర్ ఫ్రెండ్స్, చాలా మంది చాలా సమస్యలు ఇరుక్కుపోయి ఉంటారు. వే కనిపించట్లేదు, మార్గం కనిపించట్లేదు అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంకా చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, మిమ్మల్ని మీరు మీలోని దైవశక్తి ఉందన్న సంగతి ఆ సమయంలో గుర్తురాదు. ఒక మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నటువంటి శక్తి, మరణం లేని శక్తి, ఒక సోల్, ఆత్మ మనలో ఉంది. ఆ శక్తికి మనం చూపిస్తున్న సిచ్యువేషన్ ఏంటి? నేను మోసపోయాను, నా ఫ్లాట్ ఆక్రమించుకున్నారు, ఆస్తి కాజేశారు, ఇంకా నమ్మించి మోసం చేశారు, ఇట్లాంటివన్నీ తలుసుకుంటూ ఆ సోల్ కి ఇంకా ఇంకా మోసం చేయండి, ఇంకా నన్ను అట్లా ఇబ్బంది పెట్టండి అన్న దాన్ని పంపిస్తున్నాం. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, పర్సనల్ గా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్, మరియు మనం స్టార్ హోటల్లో క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఇట్లా బిజినెస్ క్లాస్ గురించి కానీ దేనికైనా సరే, ఎలాంటి క్లాస్ కావాలన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మనం క్లాస్ చెప్పడం జరుగుతుంది. పర్సనల్ గా, ఫిజికల్ గా డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు, వీడియో కాల్ ద్వారా కూడా, ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడున్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా మనం బిజినెస్ విజిట్, హౌస్ విజిట్ కూడా చేస్తాము. అది గమనించి ఎవరికి ఏం కావాలో కాంటాక్ట్ చేయొచ్చు. అయితే సమస్యల సుడిగుండం నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, బ్లెండర్ మిస్టేక్. మనం అందరూ కలిసి ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ భయంకరంగా ఉన్నప్పుడు, నిజంగా మీ ఆస్తి ఎవరో ఆక్రమించారు అంటే, జరిగిన స్టోరీస్ చెప్తున్నాను. నన్ను కాంటాక్ట్ చేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డ సంఘటనలు. ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళ రిలేషన్ లో వాళ్ళ బాబాయ్ కొడుకులు, మిగతా వాళ్ళంతా కూడా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళ నాన్నగారు వీళ్ళంతా చాలా సెన్సిటివ్ గా ఎవరితో గొడవ పడకుండా ఉండేవారు. పక్క పక్కనే ఉన్న ఆస్తులు అవటం ద్వారా ఆక్రమించేసుకున్నారు. కోట్ల రూపాయల స్థలం దగ్గర నుంచి ఇంకా పొలంలో రావాల్సిన వాటాలు అన్నీ ఉంటాయి కదా అన్నదమ్ముల మధ్య, అవి కూడా వాళ్ళ పేరుతో రాపిచ్చేస్తున్నారు. కనీసం వీళ్ళకి మాట చెప్పకుండా వీళ్ళకి సంబంధించినటువంటి వేలు ముద్రలు, సంతకాలు కూడా వాళ్ళే తీసేసుకుని నకిలీ వీళ్ళేదో ఇంకా మబ్బి పెట్టి చేసేసారు. ఇంక ఆడపిల్లలు ఆ కోట్ల రూపాయల ఆస్తి అడగటానికి ఒకసారి ట్రై చేస్తే వీళ్ళ మీద దాడి చేసే అంత పని చేశారు. పోలీసుల దగ్గరికి వెళ్ళారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు. ఇంకెవరిని కలిసినా పని అవ్వట్లేదు. వాడు దాదాపు 10 ఎకరాల పొలం, తర్వాత ఫ్లాట్స్, ఇంకా గోల్డ్ అని ఇంకా అనేక అట్లా కాచేస్తారు వీళ్ళ దగ్గర నుంచి. అడగటానికి ఇంకా రైట్స్ లేకుండా వాళ్ళు చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అన్ని చోట్లకి తిరిగి మొత్తం, ఇంకా టెంపుల్స్ చుట్టూ తిరిగారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, ఇంకా ఎక్కడెక్కడికో చాలా చోట్లకి వెళ్ళి అలసిపోయారు. ఇంకా వాళ్ళు ఫైనల్ గా మాకు ఎవరు సహాయం చేయరని అర్థమైపోయిందని సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. అనుకోకుండా ఒక టీచరు మన వీడియోస్ పంపించడం ద్వారా ఒక రిలీఫ్ వచ్చినట్టుగా వాళ్ళు అవన్నీ చూస్తూ ఫైనల్ గా గురువుని కాంటాక్ట్ చేశారు. మనకు దానికి ఏం చేయాలో సొల్యూషన్స్ అన్ని చెప్పిన తర్వాత, గతంలో వాడు గురువుని కలవక ముందు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? టెన్షన్స్, సూసైడ్, అన్ని దారులు మూసుకుపోయి మాకు ఎవరు సహాయం చేయరు. గురువుని కలిసిన తర్వాత ఆ దారులన్నీ మూసుకుపోయిన వాటన్నిటిని క్లోజ్ చేసి అన్ని మా కోసమే ఓపెన్ అవుతాయి. అనంతమైన విశ్వశక్తి ఆర్చేంజల్ రాఫెల్ ని, నితిక ఏంజల్ ని, గార్డెన్ ఏంజల్స్ ని మాకు రక్షణగా పంపిస్తుంది. మనం మనుషుల్ని నమ్మడం కాదు, మహోన్నతమైన శక్తిని నమ్మాలి. ఆ సీక్రెట్స్ అన్ని కూడా నేర్పించి అలా చేయమని, గతాన్ని, ఈ క్షణం క్రితం ఉన్న అన్ని పెయిన్ పక్కన పెట్టేసి ఏం చేయాలో ఆ రెమెడీస్ అన్ని చెప్పినప్పుడు వాళ్ళకి జరిగిన మిరాకిల్కి వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చారన్నమాట. అంటే ఆనందంతో అంత అలసిపోయారు కొన్ని సంవత్సరాల పాటు. మరి ఎలా జరిగింది? ఇక్కడ విశ్వాసం అన్నమాట. మనలో ఒక మహోన్నతమైన శక్తి ఉంది. అది వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ ఉంటుంది, మరణించట్లేదు. అది యూనివర్స్ తో కనెక్ట్ అయ్యింది. నువ్వేం చూపిస్తావో, ఏమి కోరుకుంటున్నావో దాన్ని తీసుకురావటమే దానికి తెలుసు. అలాంటి గొప్ప శక్తిని ఏ రోజు ప్రేమించట్లేదు. ఎప్పుడు ఏడుపు చూపిస్తున్నామా?
మనం ఉన్న సిచ్యువేషన్ లో భయంకరమైన సిచ్యువేషన్ ఉంది, పెయిన్ ఉంది, బాధ ఉంది, అదంతా నిజమే, డబ్బులేనితనం ఉంది. మరి దాన్నే చూపిస్తే నా దగ్గర లేదు, ఇదంతా నిజమే, కష్టాలు ఉన్నాయని కష్టాలు చూపిస్తే నీ సోల్ ఏం చేస్తుంది? నిన్ను యజమాని కింద భావించి నువ్వేం చెప్తే అది తీసుకొస్తుంది, మరిన్ని కష్టాలు తీసుకొస్తుంది. అందుకే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మైండ్ సెట్ ని మార్చడానికే గాని, ఒక జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ లైఫ్ ని మార్చడానికే గాని, ఆ సిచ్యువేషన్ అంతా ఎందుకు అంత తీవ్రంగా ఉందో దాని నుంచి ఎలా బయటపడాలో మార్గాలు చూపించడానికే యూనివర్స్ ఎన్నుకున్న విశ్వగురువులు ఇక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇక్కడ ఒక మనిషి తను ఎలా భావిస్తాడో, ఏమంటాడో, ఏం చేస్తాడో దాన్నే వేల రెట్లు తిరిగి పొందుతాడు. ఇట్లా వీళ్ళ జీవితంలో అనుకోకుండా గురువు చెప్పినట్టు వాళ్ళు పాటించి అనుకోకుండా కలిసి ఆ విధంగా చేయటం ద్వారా వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళు అప్పచెప్పారు. క్షమాపణ చెప్పి అప్పచెప్పారు. గొడవలు లేవు, కేసులు లేవు, ఏమీ లేవు. ఎలా జరిగింది యూనివర్స్? ఆ సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళకు వాళ్ళే క్షమాపణలు చెప్పి ఏమేమి కొట్టేశారో మొత్తం ఇవ్వటం జరిగింది. ఈ రోజు అంటే నిన్న మనకు జరిగిన సంఘటన ఏంటి? వాళ్ళ ఫ్లాట్ వేరే వాళ్ళు ఆక్రమించారు. ఆ అమ్మాయి చాలా చోట్ల తిరిగింది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసు అన్ని అయిపోయినాయి. ఫైనల్ గా కోర్టు చుట్టూ కూడా తిరిగి ఓపిక లేదు ఆమెకి. సో అనుకోకుండా విశ్వగురు ఏం చెప్పారో మనం చెప్పినట్టు ఆమె ఆ విధంగా మైండ్ సెట్ అంతా తీసేసి హోపనొపను చెప్తూ చాలా ప్రేమగా మారిపోయినప్పుడు ఆక్రమించిన వాళ్ళు అది అప్పచెప్పారు. ఇక్కడ గొడవలు లేవు, న్యూసెన్స్ లేదు, వాడు మారిపోయి వీళ్ళకి అనుకూలంగా మారుతున్నారు. ఈ అద్భుతం చూడండి. ఇక్కడ ఏంటంటే ఎవరొకళ్ళు అండ ఉండాలి, మనకి ఒక డిపార్ట్మెంట్ ఎవరో పెద్ద అండ ఉండాలని. వాడు ఎంతవరకు ఉంటారు? ఏ క్షణం మైండ్ మారిపోదో తెలియదు మనిషిది. అనంత విశ్వశక్తి పంపించే ఏంజల్కి మరణం లేదు. నీలో ఉన్న దైవ శక్తిని తను ఆదేశించి తనకేం కావాలో తీసుకొచ్చి అప్పచెప్పని యూనివర్స్ ఆదేశిస్తే మనలోని ఆత్మ దగ్గర నుంచి, ఏంజల్స్ దగ్గర నుంచి, ప్రాపంచ శక్తులు, పంచభూతాలు, మనుషులు ఎవరైనా సరే యూనివర్స్ చెప్పినట్టు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే వాళ్ళకి మరణ శాసనమే ఉంటుంది, మరణిస్తారు వాళ్ళు. యూనివర్స్ కి వ్యతిరేకంగా జీవించే ఏ వ్యక్తి కూడా బతికి బట్టట్లేడు. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి? ఎప్పటికీ మరణం లేని శక్తులు మనం ప్రేమతో అడిగితే కాదనకుండా చేసే శక్తిని వదిలిపెట్టేసి మనం మనుషుల చుట్టూ తిరుగుతుంటాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి, మీరు మేనేజ్ చేయండి, మీరు. ఇదంతా అవసరం లేదు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి చుట్టూ దేహి అని తిరగాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు చెప్పులు కొట్టుకునే అబ్రాహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. గేదెలను కాసుకునే ఆర్నాల్డ్ హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు. దేనికి పనికిరావు నువ్వు అని గెంటేశారు అన్ని సినిమా స్టూడియోలు. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డిప్రెషన్ లో మనిషి తనను తాను కోల్పోతున్నాడు. ఆ జీవితాన్ని సూసైడ్ చేసుకుని మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మార్గాన్ని తెలియక. ఇక్కడ ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో మీరు యూనివర్స్ ని చేతుల పైకెత్తి నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా చుట్టూ ఏంజల్స్ రక్షణగా ఉంచావు, ఈ సమస్య ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా నువ్వు పరిష్కారం చూపిస్తావు. గార్డెన్ ఏంజల్స్ ద్వారా నాకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తావు, ఇది ఈజీగా తీసేస్తావు, నీకు అన్ని సాధ్యమే అంటూ పునః చెప్తూ ప్రేమతో మిమ్మల్ని మీరు అర్థంలో ప్రేమించుకుంటూ మీ ప్రపంచంలో మరెవ్వరిని ప్రేమించనంతగా మీలోని సోల్ మీ ఆత్మ రూపంలో, ఫేస్ రూపంలో కనిపిస్తుంది. ఏ రోజు మనం అప్రిసియేట్ చేయం. నాకే కష్టాలు వచ్చినాయి, నాకే బాధలు ఉన్నాయి, నా జీవితం ఎట్లా అయిపోయిందని అంతా నెగిటివ్నే మాట్లాడుతాం. మూట కట్టి నెగిటివ్ పెద్ద కొండలా పంపిస్తుందని అది పొందుతున్నాం. చూడండి, ఇక్కడ మైండ్ గేమ్ సరిగా అర్థం చేసుకోవాలి. ఏ రోజు నిన్ను నువ్వు అప్రిసియేట్ చేసుకోలేదు, ఎప్పుడు నిన్ను పొగడలేదు, నిన్ను మించిన వ్యక్తి మరొకరు లేరని ఏ రోజు అనలేదు. నాకే ఈ కష్టాలు వచ్చినాయి, కర్మ కాలిపోయిందంటూ అంతా మూటగొట్టి నెగిటివ్ మాట్లాడతాం. మరి పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మారకుండా, మిమ్మల్ని మీరు ప్రేమించకుండా, మిమ్మల్ని మీరు అప్రిసియేట్ చేయకుండా, మీకోసం సమయం కేటాయించకుండా, మీ అలాంటి మంచి మనిషి మరొకరు లేరని మిమ్మల్ని మీరు పొగుడుకోకుండా, ఆ ప్రేమను ఆత్మకి ఇవ్వకుండా ఈ ప్రపంచాన్ని నుంచి ఏది కూడా ఒక్కటి కూడా పొందలేరు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు ప్రేమించండి. మరెవ్వరిని ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించనంతగా ఇచ్చి చూడండి ప్రేమను. అలా అప్రిసియేట్ చేయండి, మీకోసం సమయం కేటాయించండి, మీరు విలువైన వాళ్ళని చెప్పండి. అప్పుడు సిచ్యువేషన్ అంతా మారుతుంది. ఆ తర్వాత హోపోనోపోనో ప్రేయర్ చెప్పండి. ఆ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారిపోయింది, ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉన్నారు, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ గ్రాటిట్యూడ్ తో రోజంతా
ప్రేమతో ఉంటూ గతాన్ని పక్కన పడేసి భవిష్యత్తుని ఊహిస్తూ ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ ప్రతి ఒక్కరిని అన్నిటిని ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో లోపల ఆత్మకి మీ ప్రేమను అందించి చూడండి. అది తీసుకురాందంటూ లేదు ప్రపంచంలో. డియర్ ఫ్రెండ్స్, ఒక సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమయంలో సలహా ఇచ్చేవాళ్ళు కాకుండా ఇంకా ఊబిలోకి నెట్టేసేవాళ్ళు ఎక్కువగా తగులుతుంటారు. కాబట్టి మహోన్నతమైన విశ్వశక్తిని నమ్మి ఏంజల్స్ ని కోరుకుంటే, మీ సోల్ ని ప్రేమిస్తే, ఆ ప్రేమ అనే అమృతమైనటువంటి ఆ తేజస్తో కూడుకున్న మీలోని సోల్ ని, దైవశక్తితో నింపబడిన ఆ సోల్ ని ప్రేమిస్తే, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, అన్ని సాల్వ్ చేస్తావు, నాకు తెలుసు అంటూ హోపనొపన చెప్తే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఇష్టంగా చెప్పాలి. ఆ ప్రేమకి హద్దులు ఉండకూడదు. అంతగా మిమ్మల్ని ప్రేమించాలి, మీ సోల్ ని ప్రేమించాలి, విశ్వశక్తిని ప్రేమించాలి, చుట్టూ ప్రపంచాన్ని ప్రేమించాలి. ఆ సిచ్యువేషన్ మీకు ప్రపంచం తిరిగి వస్తుంది. అట్లా మీరు కోరుకున్న ప్రతిదీ, మీరు సమస్యల్లో ఉంటే వాటి నుంచి బయటపడాలని, మీ కుటుంబం, మీరు, మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగుండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రేమతో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.